కార్మికుల ఐక్యత, కార్మిక సంఘాల ఐక్యత, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు 44 చట్టాలను అమలు చేయాలి. 44 చట్టాలను రద్దు చేయాలి. 4 కోడ్లను రద్దు చేయాలి. 4 కోడ్లను అమలు చేయాలి. 44 చట్టాలను కార్మికుల ఐక్యత. కార్మిక చట్టాలను 4 కోడులుగా మార్చి ఇవాళ శ్రామికులను నడ్డి తీర్చే ప్రయత్నం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నెల 20వ తారీఖు నాడు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఏదైతే పహల్గామా దాడి ఏప్రిల్ 22న పాకిస్తాన్ ఉగ్రవాదుల చేత మన భారతదేశీయులు హత్యగావించబడ్డ సందర్భంలో అట్టి పరిస్థితులలో ఇవాళ భారతదేశం పాకిస్తాన్ యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఆ యుద్ధ వాతావరణంలో ఈరోజు భారతదేశ సైనికులు విజయం సాధించే సందర్భం అందరికీ తెలిసింది. మరి ఇలాంటి సందర్భంగా కేవలం భారతదేశంలో కాల్పుల విరమణ మాత్రమే జరిగింది, కానీ యుద్ధ వాతావరణం ఇంకా నెలకొన్న సందర్భంగా ఇలా మేధావుల ఆలోచన విధానంతో మన భారతదేశంలో 50 కోట్ల మంది ఈ మే 20 తారీఖు నాడు సమ్మె జరిగితే అనైక్యతకు దారి తీస్తుందని చెప్పేసి దేశ భవిష్యత్తు కోసం మరి జాతీయ కార్మిక సంఘాలు, ఇతర కార్మిక సమైక్యలు కలిసి ఈరోజు ఏదైతే ప్రభుత్వం కోరిన విధానానికి వీళ్ళందరూ కూడా ఒకసారి అవకాశం ఇద్దామని చెప్పేసి ఈ నెల 20 తారీఖు జరగవలసిన సమ్మెను ఇవాళ జూలై 9 తారీఖు నాడు వాయిదా వేయడం జరిగింది. ఇది కేవలం మాత్రం సమ్మెను వాయిదా వేయడం జరిగింది, కానీ సమ్మెను విరమించుకోలేదు కార్మిక సంఘాలు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఏదైతే కార్మిక డిమాండ్లు 44 చట్టాలను మార్చి 4 కోడ్లు విధించిందో దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, అదేవిధంగా కార్మిక వర్గాన్ని కూడా ఈ నెల 20 తారీఖు నాడు మరి గనులపై నిరసన కార్యక్రమాలు, ధర్నా కార్యక్రమం నిర్వహించి మరి కార్మిక సంఘాల కార్మిక ఐక్యత నిదర్శనంగా కార్యక్రమాలు చేపట్టాలని తెలియజేస్తూ, తదుపరి కార్యక్రమాల గురించి కూడా కార్మిక సంఘాలన్నీ ఎప్పటికప్పుడు మీకు వివరణ ఇస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. నాడు దేశవ్యాప్త సమ్మె చేయాలని చెప్పేసి మన సింగరేణి వ్యాప్తంగా కార్మికులను అందులో ఇన్వాల్వ్ చేసి 100% సమ్మెలో పాల్గొనేలా చేయడకు మొన్న ఇక్కడనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. అదే పద్ధతిలో కార్మికులందరినీ కూడా చైతన్యపరిచి సమ్మెలో పాల్గొనేలా అన్ని కార్మిక సంఘాలు చేశాయి. కానీ ఈరోజు చూసుకుంటే భారతదేశ వ్యాప్తంగా పాకిస్తాన్తో జరిగినటువంటి వార్ ఏదైతున్నదో అది కేవలం కాల్పుల విరమణ జరిగింది తప్ప ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ప్రజలు ఇప్పటికి కూడా భయభ్రాంతులలో ఉన్నారు. కాబట్టి దేశం ముఖ్యం, దేశం తర్వాతనే మన దేశాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో ఆ తర్వాత కార్మికుల హక్కులను కూడా కాపాడుకోవడంలో కార్మికులు ముందు ఉంటారు. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా దాదాపుగా 50 కోట్ల మంది పాల్గొన్నటువంటి సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం జరిగింది. జూలై 9న తప్పకుండా సమ్మెలకు వెళ్ళడం జరుగుతుందని ఈ సందర్భంగా కార్మిక వర్గానికి తెలియజేస్తూ, ఒకటే విషయం, జీనా హైతో మర్నా సీకో, కదం కదం పర్ లడ్నా సీకో అని భగత్ సింగ్ అప్పుడే చెప్పిండు. ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా బొగ్గు పరిశ్రమ దారుణమైన పరిస్థితికి నెట్టివేయబడ్డది. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 44 చట్టాలను 4 కోడ్లుగా విభజించి 1947 సంవత్సరంలో వచ్చినటువంటి కార్మిక అనుకూల చట్టాలను ఇవాళ మార్చేసి కార్మిక వర్గానికి ఏమాత్రం హక్కు లేకుండా చేసే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి కార్మికులందరూ కూడా అర్థం చేసుకొని మన హక్కుల కోసం పోరాటానికి అందరూ నడుము బిగించి ముందుండాలని చెప్పేసి అన్ని యూనియన్లు కూడా మీ వెంట ఉండి తప్పకుండా మీ హక్కులను కాపాడతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్మిక వర్గానికి అచ్చే దినని మోడీ ఒక స్లోగన్ ఇవ్వడం జరిగింది. కానీ ఆ తర్వాత పరిస్థితులు చూస్తే కార్మికులు అచ్చే దిన్ కాకుండా సచ్చే దిన్ ఏర్పడ్డదని చెప్పేసి మరి తెలియజేస్తున్నాం. మరి ఏదైతే కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను, కార్మిక హక్కులను
తుంగలో తొక్కి ఆదాని అంబానీ లాంటి వాళ్లకు మరి ఈ దేశ సంపదను కూడబెట్టి కట్టబెట్టే పరిస్థితులలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి కార్మికునికి కనీస వేతనాలు ఇవ్వకుండా కనీస వేతనాల చట్టాలను రద్దు చేస్తూ భద్రత సేఫ్టీ అనేది లేకుండా మరి కార్మిక వర్గానికి సంక్షేమము ఇవ్వకుండా కేవలం బెట్టి చాకరీ చేసుకునే విధంగా పెట్టుబడిదారులకు అనుకూలంగా తీసుకొచ్చే మరి 44 చట్టాలను సాధించుకున్నటువంటి చట్టాలను 4 కోట్లుగా విభజించి పెట్టుబడిదారి వర్గానికి మాత్రమే మేలు చేసే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం చట్టాలను తీసుకొచ్చింది కాబట్టి దీనికి వ్యతిరేకంగా యావత్ కార్మిక వర్గం అంతా దేశంలో ఉన్నటువంటి 50 కోట్ల మంది కార్మికులు మరి కార్మిక వర్గం అంతా కూడా ఈ కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలిపే విధంగా మాకు వచ్చే హక్కులను కాలరాస్తున్నాం అనే విధానాన్ని మోడీ ప్రభుత్వానికి తెలిసే విధంగా మరి ఈ దేశంలో మరి 12 జాతీయ కార్మిక సంఘాలు కలిసి మరి 20 తారీఖు నాడు సమ్మె పిలుపుని ఇవ్వడం జరిగింది. ఆ సమ్మెను విజయవంతం చేయాలని చెప్పేసి మరి ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ గారు మరి ఐఎన్టీసీ స్టేట్ ఆఫీస్ హైదరాబాద్లో మరి స్టేట్ ఐఎన్టీసీ మీటింగ్ పెట్టి ఈ సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన మేరకు మేము యావత్ రాష్ట్రంగా కూడా దేశవ్యాప్తంగా కూడా సమ్మెను విజయవంతం చేయాలని చెప్పేసి మరి ఐఎన్టీసీ శ్రేణులు కార్మిక వర్గాన్ని ఉత్తేజపరిచి చైతన్యపరిచి సమ్మెను విజయవంతం చేయాలన్న సందర్భంలో మరి ఒక దురదృష్టమైన సంఘటన మరి ప్రజలను టూరిస్టులను ఒక మతోన్మాద పేరుతోని కాల్చి చంపిన సంఘటనలను మరి దృష్టిలో పెట్టుకొని ఈ దేశమంతా కూడా మరి భారతదేశ ప్రజలంతా ఒక్కటిగా ఉండాలి. భారతదేశం మీద దండయాత్ర చేయడానికి వచ్చినటువంటి శక్తులను కాలరాయాలనే ఒక సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం కానీ మరి యావత్ ప్రజానీకం అంతా మరి యుద్ధం చేస్తున్న సమయంలో ఇది సరైన సమయం కాదు. ఈ సమయాన్ని మన కార్మిక చట్టాలు రద్దు చేసినప్పటికీ కార్మికులకు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మరి ఈ యుద్ధ వాతావరణంలో మనమంతా ఒకటే, జాతి అంతా ఒకటే, భారతదేశంలో ఉన్న ప్రజలంతా ఒకటే కాబట్టి ఈ సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేసుకొని మరి మళ్ళీ ఈ యుద్ధ వాతావరణం అయిన తర్వాత మోడీ ప్రభుత్వం మీద ఖచ్చితంగా కార్మిక వర్గం అంతా కన్నెర్ర చేసి 44 చట్టాలను మనం ఏ విధంగా సాధించుకోవాలో 4 కోట్లను మరి విరమించే విధంగా కూడా మరి ఏ విధంగా చేయాలనేది కార్మిక వర్గం అంతా మరి కృత నిశ్చయంతో ఉన్నది. కార్మిక వర్గం కూడా మళ్ళీ రాబోయే కాలంలో ఏదైతే జూలై 9 తారీఖు నాడు ఖచ్చితంగా దేశవ్యాప్త సమ్మె చేయాలని మరి జాతీయ సంఘాలు నిర్ణయించిన మేరకు మరి ఖచ్చితంగా ఈ 9 తారీఖు నాడు జూలై 9 తారీఖు నాడు అందరూ సమ్మెలకు పోవాలని విజ్ఞప్తి చేస్తూ మరి ఏదైతే 20 తారీఖు నాడు సమ్మె పిలుపు ఇచ్చి విరమించుకున్నాం ఆ రోజు మరి కేవలం సైలెంట్గా ఉండకుండా ప్రతి మండలాల్లో ప్రతి బావి మీద ప్రతి జిల్లా కలెక్టర్ల ఆఫీసుల మీద ర్యాలీలు, ధర్నాలు, రస్తారోకాలు చేసి కార్మిక వర్గం నిరసన తెలియజేయాలని చెప్పేసి మరి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.